నిజంగా కూడా నిజామాబాద్ జిల్లా అందరికీ ఆప్తుడైనటువంటి పెద్దలు అదేవిధంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అదేవిధంగా చాలామంది రాజకీయ జీవితంలో ఈ జిల్లాకు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ప్రార్థించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలి, రైతుకు మంచి జరగాలి, రైతు పొలాలకు నీళ్లు రావాలి. అదేవిధంగా నా జిల్లా ప్రజలకు విద్యలో ఎప్పుడు కూడా ముందుండాలి. విద్యకు హబ్ అయినటువంటి బోధన్ పట్టణం అనేక ప్రైవేట్ కళాశాలలు విద్యా సంస్థలు ఉన్నా ప్రభుత్వ పరంగా ఏ విధంగా మనం దాన్ని తీసుకుపోతే బాగుంటుంది అనేటువంటి విషయంతో వాళ్ళతో మాట్లాడుతూ విద్యను ఈ జిల్లాలో అభివృద్ధి చేయడానికి ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా హెల్త్ మంత్రిగా కొన్ని కళాశాలల్లో నకలు కొడుతూ ఫస్ట్ వచ్చినటువంటి విషయాన్ని కఠినంగా శిక్షించినటువంటి వ్యక్తి. అది ఈరోజు దారిలో పడి నిజామాబాద్ జిల్లాలో విద్య ముందుకు జరుగుతున్నటువంటి విషయాన్ని, అదేవిధంగా ఇరిగేషన్ లో మేము అనుకుంటుంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఇంక్లూడింగ్ అప్పుడు గంగాధర్ పట్వారి గారు కూడా మనతో ఉన్నప్పుడు మేము ఆయన కాలువలో కూర్చుండిపోయేటప్పుడు కాలువలో నీళ్లు ఎక్కువ పారిన కాలువలో నీళ్లు తక్కువ వచ్చే ఈ పంటకు మళ్ళీ ఒక తడికి ఆ నీళ్లు పనికొస్తాయనేటువంటి ఆలోచన దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకొరకే సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా ఆ భగవంతుడిని మనం అందరం ప్రార్థించాలా, ఆయురారోగ్యాలతో ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మనం ఏమనుకుంటున్నాం, ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా కాదు, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అధికారంలో రాకపూర్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు 6 సంక్షేమ ఫలాలను ప్రజలకు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి ఆయన ఈ రోజు బాధ్యుడు. ఆ బాధ్యతతో రేపు ఈ 6 అంశాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఆ 6 అంశాల వల్ల ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం జరుగుతున్నది, ఆ 6 అంశాల్లో ఎక్కడైనా మనం బ్రేక్ వేస్తున్నామా, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చే విధంగా 6 అంశాలకు ఈ రోజు ఆయనకున్నది. అది మామూలు విషయం కాదు, అది 1,00,000 కోట్ల బడ్జెట్. తెలంగాణ రాష్ట్రంలో 2,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఆయన చేతిలో తాళం ఉంది. ఈరోజు తాళం చేయి దాన్ని తీస్తే ప్రజలకు ఏ విధంగా అందాలనేటువంటి విషయం ఆయన దగ్గర ఉంది. ఈ రోజు ఈ విషయం వల్ల జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగేటప్పుడు అనేక సందర్భాల్లో నేను అక్కడ పనిచేసే కార్యక్రమాల్లో ఉదయం నుండి రాత్రి వరకు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఈ అంశాలను ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలా, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి అనేటువంటి విషయం ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి సూచనలు ఆయన రోజు ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో కూర్చుండి అక్కడ ఆలోచింపజేసేటటువంటి వ్యక్తి. ఈ రోజు చాలా అదృష్టం, మీరందరూ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి ఎమ్మెల్యే చేస్తే 2 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆ ఎదురు చూపులు భగవంతుడు కరుణించి ఈ రోజు క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్ హోదాగా మనకు పంపించాడనేటువంటి విషయం, దానిలో ఏది కూడా మన ఈ అభివృద్ధిలో ఆటంకం కాకుండా బోధన్ నియోజకవర్గమే కాదు, ఇవాళ నిన్న ఉదయం వచ్చాడు, సాయంత్రం వరకు సభ జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఒకటే కోరుకున్నాం, ఈ జిల్లాలో ఏం కావాలా ఏం చేయాలనేటువంటి ఆలోచన. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని, ఈ జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాలగా आप सब लोगों से गुजारिश है, क्योंकि मैं आपसे अदबन इस बात पे रिक्वेस्ट कर रहा हूँ, सुदर्शन रेड्डी साहब 40 साल की सियासत में 4 मरतबा एमएलए बने, 3 मरतबा हारे तो भी हर साल हर रोज हफ्ते में 1-2 मरतबा हम सबसे मिलते रहे, मिलना ही नहीं, यहाँ के डेवलपमेंट के लिए उनसे जितना हो सका उतना काम करें। लेकिन मैं आप सबसे हाथ जोड़कर अदबन गुजारिश कर रहा हूँ, सर झुकाकर आपसे रिक्वेस्ट कर रहा हूँ, आने वाले बल्दिया इलेक्शंस में सुदर्शन रेड्डी साहब के क़यादत में बोधन म्युनिसिपालिटी में कांग्रेस का झंडा लहराएंगे या नहीं, उन लोग सोच लेना चाहिए, क्योंकि सुदर्शन रेड्डी
मैं बोले तो टिकट किसी को नहीं देते, उन लोग को सोच समझ के अच्छे आदमी को टिकट देते, अच्छे आदमी को जिताने की जिम्मेदारी आप सब लोगों की है। कई मीटिंगों में सुदर्शन रेड्डी साहब ने कहा अगर उन्हें आज रात में आके 500 रुपए 1000 रुपए दिया तो अपन वोट डालते, फिर 5 साल तक अपने को ना मोहरी निकालने वाला रहता, ना अपने को रोड साफ करने वाला रहता। फिर सुदर्शन रेड्डी साहब के पास ही जाकर अपन बोलते साहब हमारी मोहरिया नहीं निकाल रहे, हमारे पास पानी नहीं आ रहा, हमारे को करंट नहीं है बोल के बोलते। लिहाजा आप लोगों से अदबन गुजारिश करता हूँ, अच्छे आदमी के लिए रिकमेंडेशन करो, अच्छे कैंडिडेट के लिए रिकमेंडेशन करो। सुदर्शन रेड्डी साहब के क़यादत में हम सब कांग्रेस के कार्यकर्ताओं का बनकर काम करेंगे और निजामाबाद जिला में कारपोरेशन 3 म्युनिसिपालिटियों को हासिल करने की जिम्मेदारी सुदर्शन रेड्डी साहब के साथ हम सब की है क्या नहीं है? तो वाले हाथ उठाओ, कितने लोग हैं इसमें? बहुत बहुत शुक्रिया आप लोगों का। सुदर्शन रेड्डी साहब एक ही चाहते हम सब भाईचारे के साथ मिलकर रहे। आज मुल्क की हालात किस तरफ जा रही उसको हम सब बताने का जिम्मेदारी है इस मुल्क पे। सबसे पहले हिंदुस्तान की आजादी के बाद जमहूरी मुल्क में 75 साल गुजरने के बाद आज भी हम सब भाईचारे। सुदर्शन रेड्डी साहब कैबिनेट के ओहदे में यहाँ पर आने के बाद आप सब मिलकर इतनी तादाद में इस्तेमाल करें। हम लोग 2 घंटे लेट हुआ, निकले जब 4 गांव के पास रोक रहे, खवातीन बच्चे बूढ़े बंजारे रोक के ढांचा कर रहे। लिहाजा मैं आपसे अदबन गुजारिश करता हूँ, एक लीडर के साथ रहो, एक पार्टी के साथ रहो, एक लीडर के साथ आगे बढ़ने की कोशिश करो। तो एक लीडर के साथ रहे तो अपने डेवलपमेंट हो सकता। वो लीडर सुदर्शन रेड्डी साहब है, वो पार्टी कांग्रेस पार्टी है। इससे ज्यादा कुछ न कहते हुए मैं आप सबसे अदबन गुजारिश करता हूँ, एक एक के साथ अब गंगा शंकर न बोले जैसा हम एक एक आदमी मिलकर उनको फूल हो फल हो आपकी दुआ हो देने की जिम्मेदारी हम सब पर है। అదే విధంగా ఇప్పుడే బ్రాహ్మణోత్తములు పూజ ద్వారా ఈ నగరాభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ జరుగుతుందో అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మున్సిపల్ ఉద్యోగులకు హృదయపూర్వకంగా అభినందిస్తూ పట్టణాభివృద్ధిలో అది ఒక ముందడుగు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। అలంకరించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇక్కడ చేసేందుకు ప్రజలకు మహిళా 5 సంవత్సరాలు మన దాన్ని అక్కడ ఎక్కడింటో నిజామాబాద్ డిస్టిక్ నాకు తెలిసినంత మట్టుకు 10 సంవత్సరాలు ఒకటి కూడా డెవలప్మెంట్ కాదు। ఇంకా గొప్పలు మాట్లాడతారు, రౌడీజం చేస్తారు, వాళ్ళ లీడర్ रउडीज़म सबको करने आता, वो कहते बात 1 मिनट में करा सकते हैं, वो नहीं है इंसाफ। अदे काదు ప్రజలని మన భవిష్యత్తుని ఎలా చేయాలి, మన పిల్లలు ఎలా అయితే బాగుంటుంది అవి ఆలోచించి చేసిన వాడు మన ప్రజాపాలన। ఇలా నెహ్రూ గారి బర్త్డే అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెన్స్ తెప్పించుకొని ఆ రోజుల్లో 1951లో హవేలీ పెట్టారు। అంటే మన ఇండియాలో మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉండాలంటే టెక్నాలజీ రావాలి, బాగా చదవాలి। ఐఐటి ఇయర్లో పెట్టింది కాదు, ఐఐటి 1951లో పెట్టారు। ఆ పెద్ద వాళ్ళు సత్యనారాయణ ఇంకొకరి పేరు ఉన్నాయి సుందర పిచ్చి, వాళ్ళందరూ వరల్డ్ లో ఫేమస్। ఎక్కడ చదివారు? మన ఇండియాలో భారతదేశంలో నెహ్రూ గారు పెట్టిన కాలేజీలో చదివారు। ఇప్పుడు నేను కాలేజీ పెడితే టీచింగ్ ఉండదు, సౌకర్యాలు లేవు। ముందంటే చూడు ఏదులో పెట్టిండ్రంట, వీడు గర్ల్స్ స్కూల్ ఓపెన్ చేసిండు,
పెద్దగా 10th ఉంటే జూనియర్ కాలేజ్ పెట్టేసాం. ఆ పిల్లలు అల్లనే చదువుకున్నారు, అల్లనే పడుకున్నారు. ఎక్కడ ఏడుపెళ్ళలో ఇది అంటే అలా బాధ చూసి మన ఒక ఆయన చక్కనగర్లో ఉంటాడు, స్వామి శర్మ గారు 35 లక్షలు ఇచ్చి అకామిడేషన్ చేసిన తర్వాత వాళ్ళకి హాస్టల్ ఏర్పడుతుంది. ఇది ఆయన చేసిన గొప్పతనం. అక్కడ కూడా ఇరిగేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చేసినా కూడా ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు తప్పు కాదు, మనం దుర్మార్గం వల్ల కొరకు చేసుకున్నాం. లోన్ ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది, ఇన్స్టాల్మెంట్ కట్టవలసి వస్తుంది. ఎంప్లాయీస్ మన కొరకు పనిచేసే వాళ్ళు ఎప్పుడో జీతాలు వచ్చేది, ఇప్పుడు అందరికీ ఫస్ట్ వీక్లో జీతాలు వస్తూ ఉన్నాయి. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన బోధన మున్సిపాలిటీలకు కూడా 18 crores 18 కోట్లు ఒకటి, 3 కోట్లు ఒకటి, 50 లక్షలు ఒకటి కూడా ఉండనే ఇచ్చాం. అంతకుముందు కూడా ఇచ్చాం. దాంట్లో నుంచి ఇప్పుడు జేసీబీ 32 లక్షలు, ఇంకోటి జేసీబీ అది 17 lakhs తీసుకున్నాం. ఒకటి ఏదైతే డైలీ మనం కచ్చలను ఎత్తేస్తారో అవి కూడా రోజు తిరిగే బదులు రిపేర్స్ రాకుండా మున్సిపాలిటీల డబ్బులు మన ప్రజలకు ఏదైనా రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఉపయోగపడేటట్టు వేరే 15 వెహికల్స్ నీళ్ళని కొన్నాం. దాన్ని కొద్దిగా బాడీ పెంచి అది 3 ట్రిప్పులు అయితే ఇది 2 ట్రిప్పులు అయ్యేటట్టు చెప్పి చెప్తా ఉన్నాం. ఇవన్నీ సిస్టంలో చేస్తా ఉన్నాం. నేను చెప్పాను, మరి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రతి వెహికల్ అంత దూరం పోవద్దు. एक जगह जमा करो कचरा पूरा అక్కడ నుంచి పెద్ద పనులు ఇవ్వమని చెప్పడం. ఇవన్నీ ఆలోచన కూడా. కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు నాపై బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతను ఎక్కడ ఏ బాధ్యతలు పెట్టాడు మనందరికీ ఎడ్యుకేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ బాగున్నాయా లేవా, ఇరిగేషన్ కానీ ఈ విధానాలని ఒకసారి డిస్కషన్ చేసుకుంటూ అవి చెయ్యాలి చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో నా పైన క్యాబినెట్ హోదాగా అడ్వైజర్గా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి చేసుకొని నా బోధన ప్రజలకు కానీ నాకు కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి తెస్తానని చెప్తూ, అదేవిధంగా ఇప్పుడు తాయర్ గారి ఫోన్ చెప్పారు. इलेक्शन आते ही काउंसलर और सरपंच मेहरबानी करके अच्छा आदमी रखेंगे, अपना काम करा लेंगे, उसको पैसा पूछे उन्होंने फिर अपने डबल लड़कर पैसा पूछता. उस वास्ते हम सब लोगों को अच्छा लोगों को रखाओ, जिताओ, कांग्रेस पार्टी का चेयरमैन बनाएंगे, बना के अच्छा काम कर लेंगे, डेवलपमेंट कराएंगे. अभी है थोड़े लोग कास्ट का ऊपर जाते बीजेपी में, वो कांग्रेस पार्टी का हो नहीं. हम लोग दे रहे, घरा दे रहे, पेंशन दे रहे, शादी मुबारक दे रहे, कल्याण
तस्वीर दे रहे, ये कांग्रेस आएगा, ये टीआरएस आएगा, ये बीजेपी आएगा, वो एमएमए के देख रहे, गरीब है नहीं, एलिजिबिलिटी है नहीं, पैसा पूछ रहे, 5 लाख दे के घर बना रहे, किसी के 1 लाख को पूछे, पूरे लोग क्या देते, क्या करते थे? ये मेहरबानी करके बड़े लोग अपने बच्चों को फ्यूचर के वास्ते सोचना पड़ता है, ऐसे ही अपना अच्छा रहेगा। बड़ा बड़ा बात करते कम से कम 10 साल में ग्रेवियर नहीं दिला सके, ये अपना लीडर है। ఇవన్నీ తప్పనిసరిగా బాత్రూమ్లకే 22 కోట్లు ఖర్చు పెట్టినాం. बच्चों को औरत बच्चों को ఆడపిల్లలకు పొద్దున స్కూల్కి వస్తే సాయంత్రం వరకు ఉంటే गिडनीज के ऊपर इफेक्ट गिरता बोल के बाथरूम भी अच्छा कर रहे हैं, किचन बनाए, सब 20 से 21 करोड़ हुआ डिस्ट्रिक्ट మొత్తం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మున్సిపాలిటీ కానీ సర్పంచులు కానీ మంచి వాళ్ళని గెలిపించుకోండి. వడ్ల దొంగలని భూముల దొంగలని అసలు వాళ్ళని గెలిపిస్తే మళ్ళా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గిల్లకు ఏముండదు బాబు, అలా మీద లోన్ ఎంత తెచ్చాను. మోడీ సాబ్ కూడా జిఎస్టీ ఆర్ఎస్టీ ఈఎస్టీ అని కోట్లు పెంచి ఏం చేసిందో బాబు, ఎక్కడైనా బిడ్స్ ఎన్నో ఇది మన రైల్వే బిడ్స్ గిది పోదండి. एक साल इलेक्शन ముందు వేసిందా అయిపోయినట్టు కదా బిడ్స్. ఇది మోడీ సాబ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాబట్టి తప్పనిసరిగా సిస్టంలో రండి. రేవంత్ రెడ్డి గారి పైన ఈయన జైలుదారుడు అన్న ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడే రిజల్ట్స్ కాంగ్రెస్ రాలేదు, టీఆర్ఎస్ వస్తుందని గప్పాలు కొట్టిన వాళ్లకు మూతి మీద కొట్టినట్టు ప్రజలు అక్కడ కూడా గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు యువకుడు పని చేయాలని ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ సభ్యులకు ప్రోత్సహిస్తూ డెవలప్మెంట్ ఆ డబ్బుల మీదకి వెళ్ళి మనం 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ చేసుకుందాం. మున్సిపాలిటీలో కూడా మన డిస్ట్రిక్ట్ 4 మున్సిపాలిటీలకు 500 కోట్లు ఇచ్చాం. కేవలం పీనేక పానీ, తాగడానికి నీళ్లు, డ్రైన్స్ గురించి, ఓఎస్ఎస్ఆర్ గురించి అవి కూడా రివ్యూ చేస్తున్నాం. ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఏది ఫస్ట్ తీసుకోవడం, ఏది సెకండ్ తీసుకోవాలని మీరు రివ్యూ చేసి మనకు కూడా బోధన్ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి కూడా ఒక కోటి రూపాయలతో ఆ ప్రాబ్లం రాకుండా వాటర్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వేసుకుంటామని చెప్తూ బోధన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, రైతులకు, మహిళా సోదరులకు
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ओम अश्वदाय जगोदाय धनधाय महाधने ब्रह्मे जुषदां देवीं सर्वकामार्थसिद्धये उत्तरभोक्तृधनं धान्यं स्वस्याय जगोरधं प्रजानां भवति मातारम् आयुष्मन्तं करोतुमां चन्द्राभां लक्ष्मीमीशां ओम शतमानं भवते शताय पुरुषस्य